హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో మంచి నోరూరించే కమ్మటి ఆలు ఫ్రై అయితే ఈరోజు నేను మీకు కొంచెం వెరైటీగా చూపిస్తానండి. ఈ ఆలు ఫ్రై అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుందండి. లంచ్లోకి, డిన్నర్లోకి మనము తీసుకుంటే కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను మీకు ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది, ఈ ఆలు ఫ్రై, ఈ కమ్మటి ఆలు ఫ్రైని ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తానండి. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనము ఈ ఆలు ఫ్రైని సైడ్ డిష్గా కూడా చపాతీలోకి ఇలా మనం తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కమ్మటి ఆలు ఫ్రైని ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక మూడు ఆలుగడ్డలు అయితే మీడియం సైజు తీసుకున్నానండి. ఇలా వీటిని కట్ చేసి తీసుకుంటే మనకు లోపల కూడా పర్ఫెక్ట్గా అనేది ఉడుకుతుంది. ఇప్పుడైతే నేను ఒక 3 నుంచి 4 విజిల్స్ పెట్టి ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకునేసానండి. ఇప్పుడు వీటిపైన ఉండే పొట్టు అనేది తీసేసుకొనేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొనేసి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకొనేసి ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకుందాం. ఆ తర్వాత మనము కారం ఎంత తినేదాన్ని బట్టి దానికి గ్రీన్ చిల్లీ అనేది తీసుకొనేసి అవి కూడా మెత్తటి పేస్ట్ లాగా అన్నీ కూడా బాగా మెత్తటి పేస్ట్ అలా అయ్యేంతవరకు అయితే తీసుకొనేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ ఒక కడాయి తీసుకొనేసి ఈ కడాయిలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చశనగపప్పు 2 తీసుకుంటున్నాను. అలాగే ఒక 3 ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన మీడియం ఆనియన్ తీసుకొనేసి అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. ఇవి కొంచెం ఆనియన్స్ తొందరగా వేగడానికని ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ వస్తే చాలండి, మనకి ఎక్కువ వేగనవసరం లేదు. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అనేది నేను ముందుగానే వేసేసుకుంటున్నాను. ఇందులో వేసేసుకొనేసి ఇలా కొంచెం దూరగా అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్. ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది కూడా ఇందులోకి వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు మనము ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందామండి. ఇలా 1/2 టీ స్పూన్ పసుపు అనేది వేసుకున్నాక ఇప్పుడు ఉడికించిన ఆలుగడ్డని ఇలా చేత్తో నలిపి వేసుకుంటున్నాను. మీకు చేత్తో నలపడం ఇష్టం లేదంటే సన్నగా కట్ చేసి కూడా ఈవెన్ పీసెస్ వచ్చేంత వరకు కట్ చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా కట్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చేత్తో నలిపి వేయడం వల్ల. ఇప్పుడు అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా మనం వేసేసుకొని ఈ మసాలా అన్నిటిని కూడా ఆలు ఫ్రైని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైని ఒక 2 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలాలు అన్నీ కూడా సాల్ట్ అన్నీ వేసాం కదండి, ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా ఆలుగడ్డలకి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించేసుకున్నాక ఇప్పుడు మనకి టేస్టీ ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనము దీన్ని చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి అన్నిట్లోకి కూడా తీసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోను కూడా షేర్ చేయండి. మీరు చేసే మీ కామెంట్ అనేది కూడా నా ఛానల్కి చేయండి. అలా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.